నా పేరు వాణికుమారి అండి. ఏ ఊరు? విజయవాడ. విజయవాడ. ఓకే. ప్రస్తుతం అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ప్రస్తుతం అభివృద్ధి పనులంటే కొన్ని బెటర్‌గానే ఉన్నాయి మేడం. ముసలోళ్ళకి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అని ఇస్తున్నారు. అవి బెటర్‌గానే ఉన్నాయి. ఈ ఆర్టీసీలో ఇది ఫ్రీ బస్ అనేది మాత్రం అది తీసేస్తేనే బెటర్ మేడం. ఎందుకంటే కండక్టర్స్ తిట్టుకుంటున్నారు. ఆర్టీసీ వాళ్ళు తిట్టుకుంటున్నారు. అసలు ఒక 4 బసెస్‌కి సరిపడా జనం అక్కడ ఉంటే ఒక బస్ వస్తుంది. అందరికీ అయితే అది కరెక్ట్‌గా లేదనిపిస్తుంది ఫ్రీ బస్ అయితే. ఓకే. అమ్మఒడి పడిందా అండి? అమ్మఒడి మా పాపకు పడిందండి. ఓకే. అదైతే బెటరే. పిల్లలకి పేదోళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేదవాళ్ళు. ఓకే. రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? డ్రైనేజెస్ కూడా పర్వాలేదు మేడం. ఇప్పుడిప్పుడే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. బానే ఉంది. సమ్ బెటర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరంటే అక్కడ కదా మేడం మనకిక్కడ డెవలప్‌మెంట్ అంటే టీడీపీ చూసుకోవాలి కాబట్టి అక్కడ తెలీదు గదా! వాళ్ళ ఓన్ దానిలో. పర్వాలేదు. చూస్తున్నాం గదా మీడియాలో బానే ఉంది అంటున్నారు. పర్వాలేదు. ఓకే. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు గారు ఎవర్ గ్రీన్ అండి. బానే ఉంటుంది. ఇంకేమైనా డెవలప్‌మెంట్ చేస్తే బాగుండనుకుంటున్నారా? ఇంకేమన్నా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇంకా బాగా డెవలప్ చేయాలన్నది నా ఒపీనియన్ అండి. ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఫీజెస్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌కెళ్తున్నారు జనాలెక్కువ. దానివల్ల ఏంటంటే పిల్లలు ఫీజులు కట్టుకోలేకపోతున్నారు పేరెంట్స్ ఒకటి. అదే గవర్నమెంట్ స్కూల్‌లో ఇప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషనే గవర్నమెంట్ స్కూల్‌లో కూడా అలానే అలాట్ చేస్తే చాలా వరకి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు గూడా వాటికెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగా లేక కొంతమంది ప్రైవేట్ స్కూల్స్‌కి ఎడిట్ అవ్వటం అట్లా అవుతుంది. ఆ ఎడ్యుకేషన్ కొంచెం డెవలప్ చేస్తే బావుంటదనేది నా ఒపీనియన్. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బానే ఉంది మేడం. ఫస్ట్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు సార్ గానీ, ఇప్పుడు పర్వాలేదు. బానే ఉంది సార్. నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుండనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎమ్మా వీళ్ళే టీడీపీ వాళ్ళొస్తేనే బావుంటదని అనుకుంటున్నాను.